తెలుగువారుగా పుట్టినందుకు, తెలుగువారిగా ప్రపంచమంతా ఉన్నందుకు ఒక గొప్ప సినిమా. నిన్న మహానటి సినిమా వరకు కూడా మీ అందరూ అద్భుతంగా ఆదరించారు, చూశారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. తెలుగు వారికి నేను మరొకసారి నా హృదయపూర్వకంగా మనసులోంచి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఒక తండ్రిగా ఒక బేవర్స్ అనేటటువంటి ఒక కొడుకును పెట్టుకుని ఒక కూతురు సిరి, ఒక అద్భుతమైన మీకు ఇది మళ్ళీ సారీ కొంచెం ఎక్కువసేపు మాట్లాడుతున్నాను, మీరు ఏమనుకోవద్దండి. ఈ సినిమా ఈ పాట గురించి నేను చెప్పకపోతే నేనేం ఫీల్ అయ్యానో మీకు తెలియదు. ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా. మా అమ్మ చనిపోతే 10వ సంవత్సరంలో, నా 10వ ఏట మా అమ్మ చనిపోతే, నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడినైతే, నటుడిగా 40 సంవత్సరాలు నటిస్తే బేవర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని బలి ఇస్తే, ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే, అది సుద్దాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే, ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అతను లేడు ఇక్కడ, అతని కర్మ, వాడు లేకపోతే వాడి కర్మ. వాడు ఉంటే బాగుండేది. వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి. ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని చెప్తున్నా. రమేష్ చెప్పాలి నాకు, ఆ పనికి మాలిన సెల్ ఫోన్లో వినిపిస్తే నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి, నాకు ఒకే ఒక కూతురు, దాని పేరు గాయత్రి, ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడినాను. ఎందుకంటే అది లవ్ మ్యారేజ్ చేసుకున్నాయి, ఇవన్నీ మామూలు విషయాలే. పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా 4 సార్లు వినిపించిన వాడిని నేను. అదే ఇప్పుడు మీరు విన్న పాట. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. అమ్మ పోయినప్పుడు ఏడవలేదు ఈ లంబి కొడుకు, కూతురు పోయినప్పుడు ఏడ్చాను. మీరు మనుషులై, మీరు నిజంగా మీకు మనసు ఉంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు. ఇప్పుడు నేను నాకంటే చిన్నవాడు లేకపోతే పాదాలకు నమస్కారం పెట్టేవాడిని, కానీ నా సోదరుడికి నేను అడిగినందుకు, అంత అద్భుతంగా రాసినందుకు నా మనసు నీకు ఇచ్చేస్తున్నాను తమ్ముడు. రమేష్, యు డిజర్వ్ మై లవ్. నిజంగా చెప్తాను. ఇవాళ సంజోష్ హీరోగా నువ్వు నటించినప్పుడు, ఆ రోజున కూతురుగా నువ్వు నటించినప్పుడు, ఐ విల్ లెట్ యూ నో, ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. నువ్వు కూతురుగా నటించినప్పుడు ఆ రోజున నిజంగానే నువ్వు ఫీల్ అయ్యావా లేదా? ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడే నేను చాలా ఎమోషనల్గా అవుతున్నాను. నాకు తెలియదు, ఈ సాంగ్ విన్న ప్రతిసారి ఎమోషనల్ అవుతాను నేను. కారణం ఏంటంటే, ఈ పాట మేము యాక్ట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఆల్రెడీ పడుకుని పాడి మీద ఉంది. అప్పటికి ఆ అమ్మాయి పోయింది. సో ఇదంతా సారీ, ఎప్పుడు లేనంటే ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు నవ్విస్తాడు కాసేపు అది అనుకున్న మీ అందరికీ, కొన్ని మర్చిపోలేని సినిమాలని మనం చేసినప్పుడు కొన్ని మర్చిపోలేని ఇన్సిడెంట్స్ని మనం గుర్తు చేసుకోవాలి. అలా తీసుకుంటే ఇవాళ నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి సిచ్యుయేషన్కి నిజంగా ఆ కూతురు ఇవన్నీ అన్నీ దొరికేదని చెప్తానండి. అన్నీ చెప్పను నేను, ఇంతవరకే చెప్తా. ఇక్కడి నుంచి మిగతా మీరు సినిమా వెండి తెరపై చూడండి ప్లీజ్, దయచేసి. ఇక్కడి నుంచి మీకు మిగతా చెప్పను. ఇంత అద్భుతమైనటువంటి అంటే నేను ఇలా మీరు నన్ను 41 సంవత్సరాలుగా మైకుల ముందు మాట్లాడుతూ 41 సంవత్సరాలుగా 252 సినిమాల్లో నటించి మీ ముందున్న ఒక అంటే మీ ముందు అంటే ఇప్పుడు మీ జనరేషన్కి మీ తండ్రులు మీ తల్లులు చెప్పినటువంటి సినిమాలను బట్టి ఇందాక ఇదిగో ఆది మేము మీ సినిమా చూసి పెరిగామనే అలాంటి తమ్ముళ్ళు నాకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. నాకున్న అవకాశం ఏంటంటే నన్ను చూస్తూ మీరు పెరిగారు, కానీ ఆ స్టాండర్డ్ నేను ఇంకా మెయింటైన్ చేస్తున్నానా, నాకు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఎస్ నేను అందుకుని ఉన్నానా, లేకపోతే
స్టార్గా 10 మందితో చప్పట్లు కొట్టించుకుంటూ నేను ఇప్పటి వరకు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఉంటున్నానా అని నా గుండె మీద నేను చేసుకుని అప్పుడప్పుడు ఆలోచిస్తే లేదు, నేను కేవలం నా పాత్రల వల్ల ఇంకా మీ ఇంట్లో నా సినిమాలు చూడటం వల్ల నేను ఇంకా బ్రతుకున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా అలా ఉండడానికి అద్భుతంగా కారణం కేవలం ఇలాంటి సినిమాలు, ఇలాంటి పాత్రలు, ఇలాంటి సిచ్యుయేషన్స్ అందులో వచ్చినటువంటి ఇలా రేపు ఎవరు ఏమండి కూతురు లేనటువంటి తండ్రి ఉంటాను నేను అనుకోను. ఒకవేళ లేకపోయినా కూతురు ఉంటే నా కూతురు గురించి నేను ఇలా ఫీల్ అవుతానా అని ఏ తండ్రి అయినా సరే ప్రపంచవ్యాప్తంగా గుర్తుంచుకునేటట్టుగా, ప్రతి తెలుగువాడు గుర్తుంచుకునేటట్టుగా చేసినటువంటి ఈ పాటకి, ఈ పాట తయారు చేసిన వారికి, ఈ పాట రాసిన వారికి, దీని ఇన్స్పిరేషన్కి నేను మరొకసారి పాదాభివందనం చేస్తూ, ఇలాంటి అద్భుతమైనటువంటి సినిమా బేవర్స్ అనేది మామూలు మాట. ఇందాక మావాడు చెప్పాడు అద్భుతంగా చెప్పేది, తొండ ముదిరి గోసలు వెళ్ళినట్టుగా నా కొడుకు ముదిరి బేవర్స్ అయ్యాడు. అలాగా బేవర్స్ కాకుండా సమాజానికి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తున్నారని రమేష్ ఇంకా నువ్వు వదలకూడదు. నాకు గుర్తుండి ఇందాక మా సోదరుడు చెప్పాడు, మా మామగారు అంటే దాసనారాయణని ప్రపంచానికి అందరికీ తెలుసు. మా మామగారు ఎప్పుడూ కొన్ని ఇన్వెన్షనే లైక్ చేసేవారు. ఆయనను గుర్తు చేసినందుకు మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాంటి ఇన్వెన్షన్సే మనం చేయాలనే ఉద్దేశంతో నువ్వు 1 కాదు 2 ఇప్పటికి చేసావు. అయ్యారు మంచిది, సంతోషం. ఆ పేరుని ఇవాళ చిన్న మార్పుగా నేను హీరోలను కూడా ఇంట్రడ్యూస్ చేస్తారని, ఆ హీరోలు కూడా గొప్పవాళ్ళు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సంతోష్, ఐ వెల్కమ్ టు ది ఇండస్ట్రీ. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఇట్స్ వెరీ సీరియస్ థింగ్ వాట్ యూ హ్యావ్ డన్. నీకు మంచి అవకాశం వచ్చింది, భగవంతుడు ఇచ్చాడు. నువ్వు అవకాశం ఇచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా మర్చిపోకుండా నువ్వు మనసులో గుర్తుపెట్టుకుని ఇంకా కష్టపడి ఇంకా గొప్పగా తెలుగులో ఒక మంచి హీరో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ విష్ ఆల్ ద ఇండస్ట్రీ అండ్ పర్టికులర్గా ఈవేళ ఎంత అద్భుతమైనటువంటి అవకాశం కలిగింది అని అంటే, ఇందాక మా నిర్మాతలు సోదరులు వాళ్ళంతా చెప్పారు, భిక్షగాడు ఇలాంటి సినిమాలన్నీ ఆడుతున్నాయి అంటే, మంచి సినిమా, అద్భుతమైన సినిమా ఎప్పుడూ ఆడుతుంది అని 100% ప్రూవ్ చేసిన వాళ్ళల్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఒకడు. వాడెవడో మనకు అనవసరం. ఇవాళకి కూడా చిన్న సినిమా చాలా అద్భుతంగా ఆడుతున్నందుకు గాను నేను గర్వపడుతూ, చిన్న సినిమాలు ఇలాంటి మంచి సినిమాలు అద్భుతంగా ఆడవాలని మనస్ఫూర్తి థ్యాంక్ యూ.